కరోనా తర్వాత మనిషి యొక్క జీవనశైలి, ఆహారపు అలవాట్లో గణనీయమైన మార్పులు వచ్చాయంటున్నారు. అటు డాక్టర్లు కావచ్చు, అదేవిధంగా సామాజికవేత్తలు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మాత్రం కనీసం సాయంత్రం కావచ్చు, ఉదయం కావచ్చు, ఒక్క అరగంట సేపు వ్యాయామం చేయాలనేటువంటి ఆసక్తి మాత్రం ఇటీవల కాలంలో అన్ని వర్గాల ప్రజానీకంలో పెరిగింది. ఇక అసలు విషయానికొస్తే మనం తీసుకునే ఆహారపు అలవాట్ల విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, మనిషి జీవన విధానంలో వచ్చినటువంటి పని ఒత్తిడి వల్ల కావచ్చు, ఇటీవల కాలంలో బీపీ, షుగర్ లెవెల్స్ బాగా పెరిగేటువంటి వారి సంఖ్య బాగా పెరుగుతుంది. అదే సమయంలో మనం తీసుకునేటువంటి జంక్ ఫుడ్ కారణంగా అనారోగ్యానికి ఎక్కువ మంది బారిన పడుతున్నారనేటువంటి నిజం. బర్గర్స్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, పిజ్జాలు కావచ్చు, ఇలాంటి వాటిని ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవటం వలన చిన్న వయసులోనే లావెక్కే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. సరైనటువంటి పోషకాహారంతో పాటు బీపీ, షుగర్ లాంటి వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవడానికి చిరుధాన్యాలతో తయారు చేసినటువంటి అంటే రాగి, జొన్న, సజ్జ పిండితో తయారైనటువంటి ఇడ్లీ, చపాతీ, ఉప్మా, అట్టు లాంటి స్నాక్స్ మాత్రం ఇటీవల కాలంలో బాగా డిమాండ్ పెరిగింది. మంగళగిరి ప్రాంతంలో అన్ని ప్రధాన కూడల్లో ఓవైపు చిరుధాన్యాలతో కూడుకున్నటువంటి టిఫిన్ సెక్షన్తో పాటు మంచి పోషకాహారం ఉన్నటువంటి జ్యూస్కి కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. ఉదయం పూట వాకింగ్ చేసేవాళ్ళు, అదేవిధంగా సాయంత్రం సమయంలో ఆఫీస్ నుంచి బయటకు వచ్చేటువంటి వాళ్ళు, అన్ని వర్గాల ప్రజానికి మాత్రం ఎక్కడైతే ఇలాంటి పోషకాహారాలతో కూడుకున్నటువంటి షాపులు ఉంటాయో అక్కడ మాత్రం గుమ్మకూడుతూ ఉన్నారు. మనం తీసుకునేటువంటి ఆహారంలో ఆయిల్ శాతం ఎక్కువ ఉన్నట్టయితే గుండెపోట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటారు డాక్టర్లు. ఈ ముప్పు నుంచి దూరం కావాలి అంటే మనం తక్షణమే చిరుధాన్యాలతో తయారు చేసినటువంటి ఫుడ్తో పాటు ఎలాంటి క్రిమి సంహారక మందులు, రసాయనాలు వాడకుండా పెంచినటువంటి ఉత్పత్తులతో కూడుకున్నటువంటి ఫ్రూట్స్ జ్యూస్ను తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యకరంగా మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది న్యాచురల్ ఫుడ్ కదండి. ఇది ఒకప్పుడు మనకి ఏగి తినేవాళ్ళం మనం. ఇప్పుడు ఏంటంటే జింక్ ఫుడ్, మైదా ఫుడ్ అట్లా కాకుండా వితౌట్ ఆయిల్ ఈ రాగులు, జొన్నలు వీటితోటి ఆరోగ్యంగా ఉండడానికి సైడ్ చేస్తున్నారు. అంటే ఇడ్లీ అట్టు అన్నీ ఉంటాయి సార్. అన్ని మిల్లెట్స్ సార్. రాగులు, జొన్నలు, సజ్జలు. ఇది రాగి జావ ఉందంటే ఇది మల్టీగ్రెయిన్. రాగులు, సజ్జలు, జొన్నలు, అవిసి గింజలు, మిరియాలు, జీలకర్ర, యాలక్కాయలు వేసి మరపట్టేస్తాం. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కడ అన్ని రకాల ప్రజలు వస్తున్నారా? మీ దగ్గర వచ్చే వాళ్ళు ఎక్కువ కొనుగోలుకి ఎవరు వస్తున్నారండి ఇక్కడికి కొనడానికి? సార్ అంటే మీరు సొంతంగా తయారు చేసి సొంతంగా తయారు చేసేది సార్. మేము ఇంటి దగ్గర చేసి తీసుకొస్తాం సార్. ఎవరు పని వాళ్ళు తినవాళ్ళు ఎవరు లేదు, మేమే చేసుకుంటాం సొంతంగా. చాలు, సరిపోతుంది. గోధుమ గడ్డేమో లడ్డు పలసపడతాయి. మీకు ఎలా ఉందమ్మా బిజినెస్? బాగానే ఉందా? ఎక్కువ ఎవరు వస్తుంటారు ఇక్కడికి వచ్చేవాళ్ళు? గుమ్మడికాయ వస్తాం. పొద్దున ఉదయం వాకింగ్ చేసే వాళ్ళు వస్తారు కదా, పొద్దున్నే వస్తారు, బాగా వెళ్తారు వాళ్ళు. మేము 12 వరకే ఉంటాం. 5 గంటల కంటే తెల్లవారుజామున 5 గంటల కంటే 12 వరకే. ఆ తర్వాత
అంటే ఇది ఆరోగ్యకరమైనటువంటి జ్యూస్ అన్నమాట. ఏమి ఐస్ పాలు ఏం కలవు, నీళ్ళు కూడా కలవు, ప్యూర్గా ఇచ్చింది.